ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నా పేరు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మాతో పాటు అడ్వకేట్ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఏదైతే రేపు బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద హైకోర్టులో అదేవిధంగా వాదనలు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో కూడా మేము కూడా ఇంప్లీట్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినామో, డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 55 రోజుల పాటు 10,000 మంది ఎమ్మెల్యేటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని, అదే కాకుండా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసిన తర్వాత 3 బిల్లులు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి, అదే కాకుండా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి, తర్వాత జీవో కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి జీవో మీద ఏదైతే రేపు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయో దాని మీద ప్రధానంగా ఇంప్లీట్ కావడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ పెంచే అంశం ఏదైతే ఉందో, గతంలో 50% సీలింగ్ అనేది ఉండేది, అది 50 కాస్త ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా 60 అయింది. కాబట్టి ప్రధానంగా 42% రిజర్వేషన్ అనేది ప్రధానంగా బీసీలకు ఏదైతే రాజకీయంగా అన్ని రకాల వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి దానిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా హైకోర్టులో గెలుస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కేసులో ఇంప్లిమెంట్ కావడం జరిగింది. ఖచ్చితంగా హైకోర్టులో బీసీ సమాజానికి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బీసీ సమాజంతో కూడా ముందుకు పోతా ఉన్నారు. ఒకనాడు పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. ఎందుకంటే ఇందిరా సాహ్ని కేసులో కూడా చాలా స్పష్టంగా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిన సందర్భం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ ఇచ్చే ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీలంతా కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతూ ఉన్నారు. కాబట్టి మా తరఫున కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. ఖచ్చితంగా హైకోర్టులో కూడా బీసీ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి భావిస్తాం. మీడియా సోదరులకు నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్కి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లు అన్నది చాలా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి అంశం. సో ఇవాళ బీసీల యొక్క హక్కులను చట్టపరంగా మా వాటా మాకు కావాలి అని రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బీసీ బిడ్డల యొక్క బాగు కోసం, రాజ్యాధికారం కోసం వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఒక డెడికేషన్ కమిటీ అయిండొచ్చు, సర్వే ఒక 94,000 మంది రెన్యుమరేటర్లను పెట్టి 50 రోజులు 164 కోట్ల రూపాయలతో ఇవాళ సర్వే చేసి దానిని ఈ సమాజం ముందు అసెంబ్లీలో ప్రజలందరికీ దేవాలయమైనటువంటి ఒక అసెంబ్లీలో చట్టం చేసి, అలాగే 2018 ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ 285A ఉన్నదో దాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తూ దానిని ఆర్డినెన్స్ చేస్తూ గవర్నర్ గారికి పంపించిన అంశం పట్ల కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, గవర్నర్ గారి నుంచి కానీ రాష్ట్రపతి గారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అయినప్పటికీ కూడా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము ఇది రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి అంశము అని చెప్పేసి ఏ ప్రభుత్వమైనా, ఏ కోర్టులైనా, ఎవరైనా కూడా ప్రజల సంక్షేమం కోసమే అల్టిమేట్గా పనిచేస్తాయి. కాబట్టి ఇవాళ ప్రజల అభీష్టం మేరకు జరిగినటువంటి ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వము సీరియస్గా తీసుకుని చేసిన దాన్ని ఒక వ్యక్తి కోర్టులో వేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆల్రెడీ అది కొట్టివేసి నువ్వు హైకోర్టులో తేల్చుకోమని చెప్పింది. రేపు హైకోర్టులో ఈ అంశం ఉండడం ద్వారా బీసీ బిడ్డలు చాలా ఎత్తున అన్ని రకాల రాజకీయాలకి అతీతంగా కూడా అందరూ ఇవాళ ఈ కేసులో ఇంప్లీడ్ అవుతున్నారు. మేము కూడా, మా చరణ్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్స్గా మేము కూడా దీంట్లో ఇంప్లీడ్ అయ్యాము. సో దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇవాళ మీడియా కూడా కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కోర్టులో కేసు వేశాడో అతను వేసినటువంటి వ్యక్తి కేవలము వ్యక్తిగతంగా మాత్రమే వేశానని తను ఒక ఛానల్లో నాకు ఓపెన్ డిబేట్లో చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మాత్రమే చేశారు, ఆయన ఒక ఆర్గనైజేషన్ తరపున కూడా చేయాలి. ఆర్గనైజేషన్ అంటే సమూహం ద్వారా సమూహంలో జరిగేటువంటి నష్టం పట్ల కోర్టు
స్వార్థం కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీ బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి నైతిక హక్కు తనకు లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అలాగే 2018 మండల పరిషత్తు జిల్లా పరిషత్ సంబంధించిన పంచాయతీరాజ్ యాక్ట్లో కూడా ఒక సెంటెన్స్ ఒక అంశం కూడా అందులో ఉంది. సెక్షన్ 146(3) అండ్ 175(3) దీని ప్రకారంగా 34% తగ్గకుండా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని ఉన్నది. ఇది మీడియా సోదరులు కూడా దీన్ని గమనించాలని తెలియజేస్తున్నాను. 34% తగ్గకుండా అనుంది, పెంచుకోకూడదని లేదు, తగ్గకుండా అనేది మాత్రం ఉన్నది. అయినా అప్పుడు కేసీఆర్ గారు దానిని కేవలం బీసీలకి 22%కే కుదించి మా యొక్క గొంతులు కోసిండన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 50% స్లాబ్కు సంబంధించి కూడా చాలా పదే మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవండి, మీ చెవులు ఓపెన్ చేయండి, జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాంట్లో మార్పులు చేసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టులో కొన్ని జడ్జిమెంట్స్ కూడా మనకు వచ్చినాయి. పదే ఇందిరా సహాని కేసు గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ కేసు ఒకటే తెలియజేస్తుంది, ఏంటి అని అంటే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ పరంగా అలాగే దాంతో ఉద్యోగ పరంగా అయ్యుండొచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే రిజర్వేషన్ల గురించి మాట్లాడింది, కానీ రాజకీయంగా స్థానికంగా ఉన్నటువంటి అంశం పట్ల మాట్లాడలేదని ఈ సందర్భంగా సుస్పష్టం చేస్తున్నాను. కాబట్టి అల్టిమేట్గా కోర్టుల మీద నమ్మకం ఉన్నది. నిన్న సుప్రీంకోర్టు ఏ రకంగా ఇచ్చిందో రేపు కూడా హైకోర్టు కూడా అదే రకమైనటువంటిది రావడానికి చాలా ఆస్కారం ఉందని ఈ సందర్భంగా అర్థమైంది. మనం టెక్నికల్ అంశాలను పరిశీలించినా, ఈ ప్రభుత్వం చేసిన ప్రక్రియను పరిశీలించినా, ఏ రకంగా చూసినా కూడా బీసీల వైపు రిజర్వేషన్లు 100% నిలుస్తాయన్నటువంటి నమ్మకం మాకుంది. దానికి మించి అడ్వకేట్ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇవాళ మేము బార్ కౌన్సిల్ అసోసియేషన్లో జగనన్నను కూడా కలిసాము. వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఒకే నినాదంతో మేమెంతో మాకెంత నినాదానికి మా మద్దతు ఉంటుంది ఇక్కడ. అలాగే రాబోయే రోజుల్లో 100% ఈ రిజర్వేషన్ల కోసం అటు ఇటు ఏదైనా తేడా అయితే మీ పక్షాన పోరాడడానికి మేము ఉన్నామని వాళ్ళు తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రేపు జరగబోయేటువంటి దాన్ని మీడియా సోదరులు కూడా చాలా అప్రమత్తంగా ఉండి మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని, అన్యాయం వైపుకు నిలబడేటువంటి వాళ్ళని బీసీ ద్రోహులుగా చిత్రీకరించాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.